जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश बोलधेनाद जय 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 गंभीर सिंहग्राव क्षेत्रावास जय सिंह दैत्यान्त विद्युद्घात वीक्षारोक्ष नरसिंह विस्तृत विस्फुट कर्कश चालित दीर्घहस्ता विश्वहिता शक्तियुता शंखधरा चक्रधरा ज्वालाकेसर सिंह शूरामकरण सिंह शाश्वत शांति संस्थापनार्थक लोकध्वंस विध्वंसकारक मृत्युंजय विजय नारसिंह। హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ హాసిఫ్. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను యాదాద్రిగా పిలువబడే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నానన్నమాట. సో నా వెనక చూస్తున్నారు కదా యాదాద్రి కొండ. ప్రస్తుతం నేనైతే కింద ఉన్నానన్నమాట, కొండ కింద. మనం ఈ కొండ పైకి వెళ్ళడానికి ఫ్రీ బస్సు సదుపాయం కూడా ఉంది, అలానే మెట్ల మార్గం కూడా ఉందన్నమాట. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫ్రీ బస్సులో అయితే వెళ్ళాను. ఈసారి మెట్ల మార్గం నుంచి వెళ్దాం అనుకుంటున్నాను. సో మీకు కూడా ఈ మెట్ల మార్గాన్ని అయితే చూపిస్తాను. సో ఇక్కడి నుంచే ఈరోజు మన వీడియో అయితే మొదలు కాబోతుంది. సో ఇంకెందుకండి లేటు, వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను హైదరాబాద్ నుంచి యాదగిరి వెళ్తున్నాను. ముందుగా మనం యాదగిరి ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. యాదగిరిగుట్ట తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి జిల్లాలో ఉంది. ఈ యాదగిరిగుట్ట భువనగిరి నుంచి 16 కిలోమీటర్ల దూరంలో, అలాగే ముందు వీడియోలో చెప్పినట్లుగా స్వర్ణగిరి దేవాలయం నుంచి 21 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాదు నుంచి 62 కిలోమీటర్ల దూరంలో మరియు వరంగల్ నుంచి 89 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యాదగిరిగుట్ట చేరుకోవాలి అనుకునే భక్తులకు డైరెక్ట్ ట్రైన్ కనెక్టివిటీ మరియు బస్ కనెక్టివిటీ అందుబాటులో ఉన్నాయి. యాదగిరిగుట్ట రైల్వే స్టేషన్ పేరు యాదాద్రి. స్టేషన్ కోడ్ వచ్చేసి YADD. ఈ యాదగిరి రైల్వే స్టేషన్ యాదగిరి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రాయగిరి అనే చిన్న గ్రామం దగ్గర ఉంటుంది. అక్కడ దిగిన తర్వాత బస్సు లేదా ఆటో ద్వారా యాదగిరి చేరుకోవచ్చు. హైదరాబాద్, వరంగల్ మరియు విజయవాడ నుంచి డైరెక్ట్గా యాదాద్రికి ఉన్నటువంటి ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఒకవేళ మీకు డైరెక్ట్ ట్రైన్ కనెక్టివిటీ అందుబాటులో లేకపోతే ముందుగా హైదరాబాద్ చేరుకోండి. హైదరాబాద్ నుంచి యాదగిరికి JBS బస్టాండ్ మరియు ఉప్పల్ నుంచి ప్రతి అరగంటకి ఒక బస్సు ఉంటుంది. అయితే ఈ యాదగిరిలో 2 బస్ స్టాప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి నార్మల్ బస్టాండ్, రెండవది వచ్చేసి టెంపుల్ బస్టాండ్. ఈ టెంపుల్ బస్టాండ్ నుంచి కొండపైకి డైరెక్ట్గా ఫ్రీ బస్సు సదుపాయం అందుబాటులో ఉంటుంది. సో మనం యాదగిరి విలేజ్లోకి ఎంటర్ అవుతూనే యాదగిరి గుట్టపైన దేవాలయం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ గోపురం నుంచే మెట్ల మార్గం మొదలవుతుంది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం రైట్ సైడ్కి వెళితే టెంపుల్ బస్టాండ్ని చేరుకోవచ్చు. ఇక యాదగిరిలో రూమ్స్ మరియు అకామిడేషన్ గురించి మాట్లాడుకుంటే దేవస్థానం వారి VIP విల్లాస్ మరియు కాటేజెస్ ఉన్నాయి. వీటిని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇక సాధారణ భక్తులకి ఆండాల్ సదనం పేరుతో 2 బిల్డింగ్స్లో రూమ్స్ ఉన్నాయి. నేను వెళ్ళినప్పుడు ఎక్కువగా రద్దీ లేకపోవడం వల్ల అనుకుంటాను ఈ రూమ్స్లో ఎవరూ లేరు, వీటికి తాళం వేసి ఉంది. మీరు వెళ్ళినప్పుడు రూమ్ కావాలి అనుకుంటే ఒకసారి ఎవరినైనా అడిగి సంప్రదించండి. ఒకవేళ ఈ రూమ్స్ అందుబాటులో లేనట్లయితే యాదగిరిలో చాలా ప్రైవేట్ హోటల్స్ మరియు రూమ్స్ అందుబాటులో ఉంటాయి. వీటి ధర 500 నుంచి మొదలవుతుంది. యాదాద్రి గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులు కొండ కింద ఉన్నటువంటి ఈ గోపురం దగ్గరే కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి మీ ప్రదక్షిణని మొదలు పెట్టండి. గిరి ప్రదక్షిణ మొత్తం దూరం 2.5 కిలోమీటర్లు ఉంటుంది.
గుట్టపైకి మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి అనుకునే భక్తులు గోపురంకి రెండు వైపులా ఉన్నటువంటి ఈ మెట్ల నుంచి మీ మెట్ల మార్గం ప్రయాణాన్ని మొదలుపెట్టండి. సుమారుగా 600 మెట్లుంటాయి. యాదాద్రిని దర్శించే భక్తుల్లో 95% మంది రోడ్డు మార్గం ద్వారానే కొండపైకి వెళ్తూ ఉంటారు. చాలా కొద్ది మంది మాత్రమే ఈ మెట్ల మార్గాన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అందుకే ఈరోజు నేను మీకు ఈ మెట్ల మార్గాన్ని చూపించాలనుకుంటున్నాను. కొండపైకి చేరుకునే లోపు ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. ఇది త్రేతాయుగంలో జరిగిన కథ. ఋష్యశృంగ మహర్షి, శాంతాదేవి అనే దంపతులకి ఒక కుమారుడు ఉండేవారు. ఆయనే యాదఋషి. ఆయనకి ఒకసారి నరసింహస్వామి వారి ఉగ్రస్వరూపాన్ని స్వయంగా ప్రత్యక్షంగా చూడాలి అని కోరిక పుట్టింది. ఆ కోరికతో ఒక కొండపైన రావి చెట్టు క్రింద శ్రీ ఆంజనేయ స్వామివారి సలహా మరియు సహకారంతో తీవ్రమైన తపస్సు చేశారు. ఆ తపస్సుకి ప్రసన్నుడై నరసింహస్వామి వారు 5 రూపాల్లో దర్శనమిచ్చారు. వాటినే పంచనారసింహ రూపాలు అంటారు. అవేంటంటే లక్ష్మీ నరసింహస్వామి రూపం, యోగానంద నరసింహస్వామి రూపం, జ్వాలా నరసింహస్వామి రూపం, గండభేరుండ నరసింహస్వామి రూపం, ఉగ్ర నరసింహస్వామి రూపం. ఇలా స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిశారు. అలా యాదమహర్షి తపస్సు చేసిన ఫలితంగా స్వామివారు ఇక్కడ వెలిసిన కారణంగా ఈ కొండకి యాదగిరి అనే పేరు వచ్చింది. మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్న భక్తులకి ముందుగా శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం కనిపిస్తుంది. దర్శించుకోండి. ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకున్న తరువాత ఆ పక్కనే కనిపిస్తున్న మెట్లెక్కి పైకి వెళ్ళండి. అక్కడ ఒక విశాలమైన ప్రాంగణం కనిపిస్తుంది. అక్కడ కూర్చోండి. ఈలోపు నేను కింద టెంపుల్ బస్ స్టాండ్ దగ్గర ఏమేం విశేషాలు ఉన్నాయో చూసి అక్కడ నుంచి ఫ్రీ బస్సులో కొండపైకి వస్తాను. అందరం కలిసి దర్శనానికి వెళ్దాం. ఇదే కొండ కింద ఉన్నటువంటి టెంపుల్ బస్ స్టాండ్. దీన్ని న్యూ బస్ స్టాండ్ అని కూడా పిలుస్తారు. ఈ బస్ స్టాండ్కు పక్కనే ప్రైవేట్ వెహికల్స్లో వచ్చేవారి కోసం పార్కింగ్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ కార్ పార్కింగ్కి 50 రూపీస్, అలానే బైక్ పార్కింగ్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అంతేకాకుండా బస్టాండ్ పక్కనే కోనేరు, కళ్యాణకట్ట మరియు అన్నదాన సత్రం కూడా ఉంటుంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఉంటుంది. అంతేకాకుండా సత్యనారాయణ స్వామివారి వ్రతం చేయడానికి హాల్స్ కూడా ఉన్నాయి. ఇక ఈ ఫ్రీ బస్ స్టాండ్ నుంచి కొండపైకి వెళ్ళడానికి ప్రతి 15 నిమిషాలకి ఒక ఫ్రీ బస్సు అందుబాటులో ఉంటుంది. ఇందాక మెట్ల మార్గం నుంచి వచ్చి ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకొని ఒక విశాలమైన ప్రాంగణంలో కూర్చోమని చెప్పాను కదా, ఆ ప్రాంగణమే ఇది. ఇది కొండపైన ఉన్నటువంటి బస్టాండ్. ఫ్రీ బస్లో వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడే దిగుతారు. అదేవిధంగా మీ కార్ కానీ ప్రైవేట్ వెహికల్ కానీ కొండపై వరకు తీసుకెళ్ళాలి అనుకుంటే కింద 500 పే చేస్తే మీరు పైకి వెళ్ళడానికి అనుమతిస్తారు. సో ఇదంతా కాంప్లెక్స్ అన్నమాట. దర్శనానికి వెళ్ళే ముందు మన చెప్పులు, మొబైల్స్, బ్యాగ్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడే డిపాజిట్ చేసి దర్శనానికి వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇప్పుడే నేను కొండపైకి అయితే వచ్చాను. ఇప్పుడు నేను దర్శనానికి వెళ్తున్నాను. సో దర్శనం ఎంత టైం పడుతుందో తెలియదు. ముందైతే దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత మీకు ఆలయం విజువల్స్ మొత్తం చూపిస్తాను. ఎందుకంటే పైకి కెమెరా అనేది అలో లేదనమాట, కిందే మనం ఇచ్చేసి వెళ్ళాలి. సో ఈ కాంప్లెక్స్లోనే మొబైల్స్, లగేజ్, చెప్పులు పెట్టుకోవడానికి డిపాజిట్ కౌంటర్స్ ఉంటాయి. ఒక మొబైల్కి 10 రూపీస్, ఒక బ్యాగ్కి 10 రూపీస్ తీసుకుంటారు. అలానే చెప్పులు పెట్టుకునే దగ్గర అయితే 2 రూపీస్ అని రాసి ఉంటుంది, కానీ వీళ్ళు 10 to 20 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. బ్యాగ్స్ని అయితే ఇలా ఓపెన్ ప్లేస్లోనే పెడుతున్నారు, కాబట్టి మీ బ్యాగ్స్లో ఎలాంటి విలువైన వస్తువులు లేకుండా చూసుకోండి. ఇకపోతే దర్శనానికి వెళ్ళే ముందు కొబ్బరికాయలు కానీ పూలమాలలు కానీ ఏవీ తీసుకోకండి. ఎందుకు అనేది పైకి వెళ్ళాక చెప్తాను. ఇక్కడ నుంచే ఉచిత దర్శనానికి క్యూ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. 4 ఫ్లోర్లు ఎక్కి పైకి వెళితే ప్రధాన ఆలయ ప్రాంగణాన్ని చేరుకుంటాం. ఇదే ఆలయం యొక్క ప్రధాన తూర్పు రాజగోపురం. మనం పైన ఆలయ ప్రాంగణాన్ని చేరుకున్న తరువాత ఇలా క్యూ లైన్ ఉంటుందన్నమాట. ఈ క్యూ లైన్లో అలా వెళ్తూ ఉంటే
సరిగ్గా తూర్పు రాజగోపురానికి ఎదురుగ్గా కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంటుంది. అక్కడ ఒక 2-3 మనుషులుంటారు. మనం కొబ్బరికాయలు తీసుకెళ్ళినా కూడా మనల్ని ఆ కొబ్బరికాయలు అక్కడ కొట్టనివ్వరు. వాళ్ళే తీసుకొని కొబ్బరికాయలు కొడతారు. పైగా మనకి ఒక కొబ్బరి చెప్ప కూడా ఇవ్వరు. అందుకే ఇందాక మిమ్మల్ని కొబ్బరికాయలు తెచ్చుకోవద్దు అని చెప్పాను. ఇలా చుట్టూ తిరిగి తూర్పు రాజగోపురం నుంచి మనం దర్శనానికైతే వెళ్తాం. ఫ్రెండ్స్, ఆలయం లోపలికి మొబైల్స్ మరియు కెమెరాస్ అలో లేదు కాబట్టి గర్భాలయం లోపల ఎలా ఉంటుందో నేను మీకు కొన్ని ఫొటోస్ మరియు వీడియోస్ రూపంలో చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడే నేను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ఆలయం బయటకైతే వచ్చాను. లోపల స్వామివారు ఒక గుహలో స్వయంభుగా కొలువై ఉంటారన్నమాట. అలానే ఆలయం లోపల యాదగిరి క్షేత్రానికి క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామివారి ఉప ఆలయం కూడా ఉంటుంది. తప్పకుండా దర్శించుకోండి. అండ్ ఆలయం లోపల చూడడానికైతే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. లోపల స్వామివారిని దర్శించుకోగానే స్వామివారి పక్కనే శ్రీ ఆండాల్ అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది, దర్శించుకోండి. వృద్ధులు మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు, వారి కోసం ప్రత్యేకంగా లిఫ్ట్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆలయం యొక్క సిబ్బందిని అడిగితే మిమ్మల్ని లిఫ్ట్ దగ్గరికి తీసుకువెళ్తారు. అక్కడి నుంచి మీరు కింద ఆలయం వరకు చేరుకోవచ్చు. ఫ్రెండ్స్, 2016 తర్వాత 1800 కోట్ల రూపాయలతో ఈ ఆలయాన్ని కృష్ణశిలగా పిలువబడే అతి నాణ్యమైన రాతిని ఉపయోగించి ఎన్నో సదుపాయాలతో అద్భుతంగా రూపుదిద్ది 2022 మార్చి 28న అప్పటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కె చంద్రశేఖరరావు గారు మరియు చిన్నజీయర్ స్వామీజీ వారి చేతుల మీదుగా పునఃప్రారంభించారు. ఇక ప్రసాదం విషయానికి వచ్చినట్లయితే తూర్పు రాజగోపురానికి పక్కనే ప్రసాదం తీసుకోవడానికి సంబంధించినటువంటి టికెట్ కౌంటర్స్ కనిపిస్తాయి. ఇక్కడ టికెట్ తీసుకొని అలా మెట్లు దిగి కిందకు వెళితే ప్రసాదం కౌంటర్స్ ఉంటాయి. అప్పుడే అయిపోయిందనుకోకండి, కింద ఇంకా చూడవలసినవి చాలా ఉన్నాయి, రండి వెళ్దాం. ప్రసాదం తీసుకున్న తర్వాత అలానే మెట్లు దిగి కిందకు వస్తే శివాలయం ఉంటుంది, సందర్శిద్దాం రండి. చాలామంది భక్తులు తెలిసో తెలియకో ఈ శివాలయాన్ని దర్శించుకోవడం మిస్ చేస్తూ ఉంటారు. మీరు వచ్చినప్పుడు మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా తప్పకుండా దర్శించుకోండి. ఆలయం లోపల అడుగు పెట్టగానే కుడివైపున శివాలయం, ఎదురుగా ధ్వజస్తంభం, ఎడమవైపున నందీశ్వరుడు చూడ్డానికి చాలా చక్కగా ఉంటాయి. అంతేకాకుండా ఈ ఆలయంలో ఉన్నటువంటి స్ఫటిక శివలింగం చాలా అందంగా ఉంటుంది.
శివాలయానికి ఎదురుగ్గా శ్రీ ఆంజనేయ స్వామివారి ఉపాలయంతో పాటు నవగ్రహ మండపం మరియు యాగశాల కూడా ఉన్నాయి. నంది పక్కగా ఆలయంలోకి వెళ్ళగానే మొదటిగా మనకి స్ఫటిక శివలింగం దర్శనమిస్తుంది. గర్భాలయం లోపల పరమేశ్వరుడు, సతీమణి పార్వతీ అమ్మవారు, కుమారుడు వినాయకుడితో దర్శనమిస్తారు. స్వామివారిని దర్శించుకొని బయటికి రాగానే గర్భాలయానికి ఎడమవైపున సతీమణి శ్రీ పార్వతీ అమ్మవారి ఉపాలయం మరియు గర్భాలయానికి కుడివైపున వినాయకుడి ఉపాలయం ఉంటుంది. తప్పకుండా దర్శించుకోండి. ఇక్కడ పార్వతీ అమ్మవారిని పర్వతవర్ధిని దేవిగా పిలుస్తారు. ఇక శివాలయం దగ్గర నుంచి మెట్లు దిగి అలా కిందకు వచ్చామంటే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల షాప్స్ దగ్గరికి చేరుకుంటాం. ఈ షాప్స్ పక్క నుంచి మరికొంత ముందుకు వెళ్ళామంటే వీడియో స్టార్టింగ్లో చెప్పినటువంటి హనుమంతుల వారి ఆలయం వస్తుంది. అక్కడ నుంచి ఆ పక్కనే ఉన్నటువంటి మెట్లెక్కి పైకి వెళ్ళామంటే తిరిగి ఆలయం యొక్క బస్టాండ్ని చేరుకోవచ్చు. ఇక్కడ తిరిగి ఫ్రీ బస్ ఎక్కి కింద బస్టాండ్కి వెళ్ళిపోవచ్చు. ఇంతటితో మన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ సందర్శన ముగిసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.